సో ఈ అధ్యాయంలో ఉద్ధవుడు భక్తి యోగాన్ని ఎలా చేయాలి అని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఎవరైతే భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి కలిగేటువంటి లాభం గురించి ఉద్ధవుడు తెలియచేశారు. మాయ యొక్క ప్రభావంలో మాయతో బాధింపబడకుండా, మాయతో ఆమ్, బంధింపబడకుండా ఏ విధంగా భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఈ ప్రశ్న అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు దానికి సమాధానాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా ఒక విషయాన్ని తెలియజేశారు. ఏదైతే భక్తి యోగం గురించి చెప్పమని ఉద్ధవుడు అడిగాడో ఆ భక్తి యోగం యొక్క గొప్పతనం గురించి ముందుగా చెప్పారు. ఏమని చెప్పారు? మామూలుగా మృత్యువును కూడా జయించగలగడం అంటే అమరత్వాన్ని పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. కానీ ఎవరైతే భగవద్భక్తిలో ఉంటారో వాళ్ళకి అమరత్వం వస్తుంది. అది ఎలా? మృత్యువును కూడా జయించగలరు. అంటే ఇక మృత్యు భయం అనేదే లేదు. అంటే వాళ్ళకి ఎప్పుడూ మృత్యు అనేది రాదు. మృత్యువు అనేటువంటిది ఆత్మకు సంబంధించింది కాదు, అది కేవలం శరీరానికి సంబంధించింది. మరి మృత్యువు రాదు అంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి మృత్యు వస్తుంది కదా. మరి ఏ ఉద్దేశంతో కృష్ణుడు మృత్యువు రాదు అని అంటున్నారు? అంటే నువ్వు శరీరమే తీసుకోవు అని అర్థం. భౌతికమైనటువంటి శరీరాన్నే తీసుకోనటువంటి వ్యక్తికి మరి మృత్యువు అంటే ఇంకా దానికి మీనింగ్ ఏముంటుంది? ఏమి ఉండదు. కాబట్టి ఏ భక్తి యోగాన్ని గురించి అయితే నేను నీకు చెప్పబోతున్నానో ఆ భక్తి యోగం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే జీవుడు మృత్యు భయం నుంచి బయటకు వస్తాడు. సో ఆ వ్యక్తికి అది భక్తి యోగం, అది నిజమైనటువంటి ధర్మం. ఆ ధర్మం గురించి నీకు నేను చెప్తాను విను అని చెప్తూ మొదటి విషయాన్ని ఏం చెప్పారంటే, నీ యొక్క మనస్సుని నీ యొక్క బుద్ధిని నాకు సమర్పించిన వాడే నిరంతరము నన్నే స్మరిస్తూ నా కొరకే కర్మలను చేయాలి అని అన్నారు. ఓకే. సో మనసుని బుద్ధిని నాకు సమర్పించి భక్తి యోగం నందు మనసును లగ్నం చేయమన్నారు. ఇది భక్తి యోగంలో మొదటగా కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. అంటే మనసుతోటి బుద్ధితోటి కూడా భగవంతుడి యొక్క సేవను చేయాలి. ఇక ఇంకా భక్తి యోగం గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 10వ శ్లోకం నుంచి మంజులత మాతాజీ. దేశాన్ పుణ్యాన్ ఆశ్రయేత మద్భక్తై సాధుభిశ్రితాన్ దేశాన్ పుణ్యనాశ్రయేత మద్భక్తై సాధుభిః శ్రితాన్ దేవాసుర మనుష్యేషు మద్భక్తాచరితాని చ. దేవాసుర మనుష్యేషు మద్భక్త చరితాని చ. మనుజుడు నా భక్తులు వసించని తీర్థస్థానములను ఆశ్రయించవలెను. దేవతలు అసురులు మనుష్యులలో ప్రకటమయ్యేది నా భక్తుల ఉత్తమమగు కర్మలను అనుసరించవలెను. భాష్యము. దేవతల యందు జన్మించినట్టి మహాభక్తులలో నారదు ముని ఒకడు. అసురులలో భక్త ప్రహ్లాదుడు ఆవిర్భవించును. అంబరీష చక్రవర్తి, పాండవుల వంటి మహాభక్తులు మానవుల యందు జన్మించిరి. మనుజుడు భక్తుల యొక్క ఉత్తమము కర్మలను, వారు వసించిన పుణ్యస్థానములను తప్పక ఆశ్రయించవలను. ఆ విధముగా అతడు భక్తి యోగ పథమునందు సురక్షితముగా ఉండగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు కృష్ణుడు భాగవత ధర్మం గురించి చెప్పబోతున్నారు. ఓకే. భాగవత ధర్మమే కదా నిజమైనటువంటి ధర్మము అని మనం చెప్పుకున్నాం. మనం ఏవో భౌతికమైనటువంటి ఏవేవో ధర్మాలను మనం సృష్టించుకొని ఆ ధర్మాలను నిజమైనటువంటి ధర్మాలు అనుకుని మనకు సంబంధించినటువంటి జీవితం మొత్తం కూడా ఆ ధర్మ పాలనలో మనం గడుపుతూ ఉన్నాం. దానివల్ల మనకి మృత్యు భయం నుంచి బయటపడట్లేదు. ఓకే. సో కానీ ఈ కృష్ణుడు ఆ ధర్మం గురించి చెప్పట్లా. ఏ ధర్మం అయితే మనకి జన్మనే ఇవ్వదో, ఏ జన్మ అయితే మనకి ఏ ధర్మం వల్ల అయితే మనకి మృత్యు అనేటువంటిదే రాదో అలాంటి ధర్మం గురించి చెప్తున్నారు. అది పరోధర్మము అని చెప్పుకున్నాం. అదే భాగవత ధర్మం, అదే భక్తి యోగం. ఓకే. సో ఈ భాగవత ధర్మంలో ముఖ్యంగా మనం అనుసరించాల్సినటువంటి ఇంకొక విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు. నా భక్తులు వసించడి తీర్థస్థానములను ఆశ్రయించవలను అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడ ఉంటే భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. మనం అందరం కూడా భక్తిలో పురోగమించాలి అని అంటే తీర్థస్థానాలకి వెళ్ళాలి. ఎందుకు తీర్థస్థానాలకి వెళ్ళాలి? అక్కడ భగవద్భక్తులు ఉంటారు కాబట్టి. భక్తులు లేని చోట తీర్థస్థానం అవ్వదు, భక్తులు ఉన్న చోటనే తీర్థస్థానం అవుతుంది. అలాంటి తీర్థస్థానాలను ఆశ్రయించాలి. ఎందుకు? దేవతలు అసురులు మనుష్యులలో ప్రకటమైన నా భక్తులు ఉత్తమ కర్మలను అనుసరించవలను. ఓకే. భక్తులు ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి అంటే భక్తుల సాంగత్యం అవసరం. తీర్థస్థానాలకు ఎందుకు వెళ్ళాలి?
భక్తుల సాంగత్యం కోసం. భక్తుల సాంగత్యం తీసుకుని ఏం చేయాలి? భక్తులని అనుసరించాలి. భక్తులని అనుసరించాలి. భక్తుల కర్మలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. భక్తులు ఏ విధంగా జీవిస్తారో తెలుసుకోవాలి. భక్తుల యొక్క చైతన్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. భక్తులు ఏం చేస్తుంటారో కూడా తెలుసుకోవాలి. మనం కూడా భక్తుల్లా మారాలి. దేవతలు, అసురులు, మనుష్యులలో ప్రకటమయ్యేటువంటి నా భక్తులు ఉత్తమమగు కర్మలను అనుసరించవలెను. దేవతలలోనూ భక్తులున్నారు, అసురులలోనూ భక్తులున్నారు, మనుష్యులలోనూ భక్తులున్నారు. కృష్ణుడు చెప్తున్నారు. అంటే మనం అందరం అనుకోవచ్చు కేవలం మనుష్యులు మాత్రమే అని కూడా అనుకోని అవసరం లేదు. లేదంటే మనము వాళ్ళు వీళ్ళు అని మనం చూడడం అవసరం లేదు. ఎవరైతే కృష్ణ భక్తులు వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది దేవతలైనా సరే, అసురులైనా సరే, మనుషులైనా సరే. ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. దేవతలలో అత్యుత్తమ భక్తుడి యొక్క ఉదాహరణ నారదుడి గురించి చెప్తున్నారు. ఇక అసురులలో భక్తుడు భక్త ప్రహ్లాదుడు, అంబరీష చక్రవర్తి, పాండవులు వంటి వాళ్ళు మానవులలో గొప్ప భక్తులు. ఓకే, ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కేవలం మనుషుల్లోనే లేకపోతే కేవలం దేవతల్లోనే భక్తులు ఉంటారని కాదు, అసురులలో కూడా భక్తులు ఉంటారు. అంబరీషుడే అందులో ఒకరికి గొప్ప ఉదాహరణ. వాళ్ళ యొక్క కర్మలన్నీ ఉత్తమంగా ఉంటాయి. ఎందుకు? వాళ్ళు కేవలం కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తారు కాబట్టి వాళ్ళ కర్మలన్నీ ఉత్తమంగా ఉంటాయి. అలాంటి భక్తులు ఉన్నటువంటి ప్రదేశాన్నే పుణ్యక్షేత్రము అని అంటారు. అలాంటి పుణ్యక్షేత్రానికి మనం ఆశ్రయించాలి. భక్తి యోగంలో సురక్షితంగా ఉండగలుగుతాం అప్పుడే. ఓకే, సో కాబట్టి మన భక్తి ఇంకా ఇంకా పెరగాలి, మన భక్తి పురోగమించాలి అంటే అప్పుడప్పుడు తీర్థస్థానాలకు వెళ్ళడం భక్తుల సాంగత్యంలో చాలా అవసరం. నెక్స్ట్ 11వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. పృథక్సత్రేణ వామహ్యం పర్వయాత్రా మహోత్సవాన్ నత్రేణ వామహ్యం పర్వయాత్రా మహోత్సవాన్ कारयेद्गीत नृत्याध्यैर्महाराजा विभूतिभिः कारयेद्गीत నృత్యాధైర్యం రాజ విభూతిభిః. హరే కృష్ణ. ఒంటరిగా కానీ సామూహికముగా కానీ గీత నృత్యాది మహారాజు విభూతులతో నా కొరకు సర్వ యాత్రా మహోత్సవం నిర్వహింపవలెను. ఒంటరిగా కానీ సామూహికంగా కానీ గీత నృత్యాది మహా రాజ విభూతులతో నా కొరకు పర్వయాత్రా మహోత్సవాలను నిర్వహించవలను. సో మనం అందరం కూడా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాం? మనం ఎలా వెళ్తాం? కలిసి వెళ్ళాం కదా, సామూహికంగా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం చేసాం? మీ దారి మీది, నా దారి నాది అని వెళ్ళిపోయామా? కీర్తనలు చేసుకుంటూ వెళ్ళాం. నృత్యాలు చేసుకుంటూ వెళ్ళామా లేదా? డాన్స్ చేశారా మీరు? నగర సంకీర్తన కూడా చేసాం. బస్ ఎక్కడానికంటే ముందు బయట బస్ దగ్గర మనం అందరం డాన్స్లు వేసి ఆ తర్వాత అంటే సెలబ్రేషన్ అనమాట. ఓకే, సో తీర్థయాత్రలకు వెళ్ళటం అంటే సీరియస్గా ఏదో విహారయాత్ర చేసి వచ్చినట్టు చేయడం కాదు. తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే ఎవరింటికో చుట్టానికి వెళ్ళి వచ్చినట్టు కాదు. అక్కడికి వెళ్ళి భక్తుల సాంగత్యంలో కీర్తనలు చేయాలి, నృత్యాలు చేయాలి. ఓకే, అప్పుడే మనకి భక్తిలో పురోగతి అనేటువంటిది లభిస్తుంది. మహా ఉత్సవంలాగా మనం నిర్వహించాలి తీర్థయాత్రలను. నెక్స్ట్ 12వ శ్లోకం శ్రీవాణి మాత. మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతం మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతం ఈక్షేతాత్మని చాత్మానం యథాకమమలాశయః ఈక్షేతాత్మని చాత్మానం యథా కమమలాశ్రయః. సకల జీవుల యందు తన యందు కూడా ఉన్నట్టి పరమాత్మునిగను నిష్కలంకునిగను సర్వవ్యాపకముగు అవకాశములే అంతర్బాహ్యములలో సర్వత్రా ఉన్నవానిగను నన్ను మనుజుడు పవిత్ర హృదయముతో గాంచవలెను. భాష్యము. పరతత్వమును గురించిన తాత్విక కల్పనము పట్ల మృగ్గు చూపడి వారిని ఆకర్షించుటకే భగవానుడు ప్రస్తుత శ్లోకము పలికెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. చరమ సత్యము కొరకై అన్వేషించుడి అట్టి పండితులు ఇచ్చుట వర్ణితమైనట్టి భగవద్రూపముచే ఆకర్షితులగుదురు. హరే కృష్ణ. ఎవరైతే చరమ సత్యం గురించి అన్వేషణ చేస్తారో అలాంటి వ్యక్తులు భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి యొక్క భక్తులకి ఆకర్షితులు అవడం అనేటువంటిది సహజం. సకల జీవుల యందు తన యందు
ఉన్నటువంటి పరమాత్మునిగను నిష్కలంకునిగను సర్వవ్యాపకమగు ఆకాశమూలే అంతర్బాహ్యములలో సర్వత్రా ఉన్నవానిగను నన్ను మనుజుడు పవిత్ర హృదయంతో గాంచవలెను. మనం భగవంతుడిని చూసేటువంటి విధానం పవిత్రమైనటువంటి హృదయంతో చూడాలి, కళ్ళతో కాదు. ఓకే, పవిత్రమైనటువంటి హృదయంతో ఎప్పుడు ఎలా చూడగలగాలి? సకల జీవులలోనూ ఉన్నటువంటి సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి భావంలో చూడాలి. పరమాత్మునిగా చూడాలి, నిష్కలంకునిగా చూడాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో, భగవంతుడికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనలా కల్మషాలు భగవంతుడిలో ఉండవు, హరిషడ్ వర్గాలు భగవంతుడికి ఉండవు. మనమందరం కూడా కల్మషమైపోయాము. మనసు కల్మషమైపోయింది, బుద్ధి కల్మషమైపోయింది. అలాంటి మనసు బుద్ధి కల్మషమైనటువంటి ఈ యొక్క భౌతిక శరీరంలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి కల్మషాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ భగవంతుడు పరమాత్మునిగా ప్రతి జీవుని యొక్క హృదయంలో ఉన్నా కానీ ఇలాంటి కల్మషాలకి లోను కాలేదు. మనల్ని మనం భౌతికమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాం, కానీ మనతో పాటే ఉన్నటువంటి భగవంతుడు మాత్రం తాదాత్మ్యం చెందట్లేదు. ఎందుకు? మనం కల్మషాలలో ఉన్నాం కాబట్టి, భగవంతుడు కల్మషాలు లేనివాడు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆ చైతన్యంలో ఉంటామో, ఎప్పుడైతే మనం అలా భగవంతుడి గురించి అన్వేషిస్తామో, అప్పుడు మనం ఆ భగవద్ రూపానికి ఆకర్షితులమవుతాము. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏమని చెప్పారట? పరతత్వము గురించినటువంటి తాత్విక కల్పన పట్ల మొగ్గు చూపడే వారిని ఆకర్షించుటకే భగవానుడు ప్రస్తుత శ్లోకమును పలికెను. ఓకే, సో మనకి పరతత్వము గురించి మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను మనం నమ్ముతూ ఉంటాం. ఓకే, నిజానికి నిరాకార బ్రహ్మము అని మనం నమ్ముతాం. పరతత్వము అంటే చాలామంది అలానే నమ్ముతారు. కాబట్టి అదంతా కూడా తాత్విక కల్పన. అలాంటి వాళ్ళను కూడా భగవంతుడు ఆకర్షించేటువంటి ప్రయత్నాన్ని ఈ శ్లోకంలో చేస్తున్నారు అని చెప్తున్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. ఒకవేళ ఎవరికైనా సరే నిరాకార బ్రహ్మం పట్ల ఆకర్షణ ఉంటే, కృష్ణుడు ఈ శ్లోకాలు విన్న తరువాత, ప్రత్యేకించి ఇప్పుడు చెప్పిన తర్వాత, ఏ విధంగా భగవంతుడు అంతర్బాహ్యాలలో ఉన్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు అంటే, ఈ భౌతిక విశ్వంలో ఎలా ఉన్నారు, ఈ భౌతిక విశ్వం బయట కూడా ఉన్నారు. అంటే మనం అందరం అనుకుంటాం ఈ భౌతిక విశ్వం బయట నిరాకార బ్రహ్మమే ఉంది, అది ఒక రూపం లేదు అని అనుకుంటాం. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? భౌతిక విశ్వంలోనూ ఉన్నాను, భౌతిక విశ్వానికి ఆవల కూడా ఉన్నాను, అంతరంలోనూ ఉన్నారు, బాహ్యంగా కూడా ఉన్నాను అని చెప్తున్నారు. దీని అర్థం సర్వవ్యాపకంగా భగవంతుడు ఉన్నారు అని అర్థం. అంటే మనం చూస్తున్నటువంటి భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నారు అని అంటే భౌతిక విశ్వంలోనే మాత్రం కాదు, భౌతిక విశ్వం బయట కూడా ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క ఈ గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడి యొక్క రూపానికి ఇంకా ఇంకా ఆకర్షితులం అవుతాం మనం. సో నిరాకార బ్రహ్మాన్ని ఆకర్షించే వాళ్ళు కూడా విశుద్ధమైనటువంటి భక్తి యోగిగా మారేటువంటి అవకాశం ఉంటుంది, ఎప్పుడైతే మనము ఉద్ధవగీతలో చెప్పబడినటువంటి ఈ భక్తి యోగము అనేటువంటి అధ్యాయాన్ని వింటాము. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం సుకోమలి మాత. ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే. ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే. సభాజయన్మన్యమానో మానో జ్ఞానం కేవలమాశ్రితః. సభాజయన్మ మన్మానో జ్ఞానం కేవలమాశ్రితః. బ్రాహ్మణే పుక్కసేస్తేనే బ్రాహ్మణ్యేర్కే స్ఫులింగకే. బ్రాహ్మణే పుక్కసేస్తేనే బ్రహ్మణ్యేర్కే స్ఫులింగకే. అక్రూరే క్రూరకే చైవ సమదృక్పండితో మతః. క్రూరే క్రూరకే చైవ సమదృక్పండితో మతః. తేజస్వి ఉద్ధవ, ఈ విధముగా నేను ప్రతి వాణియందు ఉన్నానని భావనతో సకల జీవులను గాంచెడివాడు, ఈ దివ్య జ్ఞానమును ఆశ్రయించి ఎల్లరకు తగిన గౌరవమును పొసగవాడు నిజంగా బుద్ధిమంతుడని భావింపబడను. అట్టి వ్యక్తి బ్రాహ్మణుని, చండాలుని, చోరుని, బ్రాహ్మణత్వమును గౌరవించడి, దాతను, సూర్యుని, నిప్పురబలను, సౌమ్యుని, క్రూరుని సమాన దృష్టితో గాంచును. ప్రభుపాదుల వారి భాష్యం. ఉత్తముడకు బ్రాహ్మణుడు నీచ జాతికి చెందిన ఆదివాసులు మర్యాదస్తుల నుండి దొంగతనం చేసేడివాడు, బ్రాహ్మణత్వమును ఆదరం కలిగి బ్రాహ్మణులకు దానం ఇచ్చేడివాడు. సర్వశక్తిమంతుడైన సూర్యుడు తుచ్చమగ నిప్పురవ, తుదకు దయామయుడు, క్రూరుడనేది విరుద్ధం లేని విషయములు ఇచ్చట తెలుపబడినది. అట్టి విరుద్ధ గుణములను భేదపరపగలిగేది సామర్థ్యము చే మనుషుడు బుద్ధిమంతుడగును.
అయిన అయినచో అట్టి విరుద్ధతలను విస్మరించుట మనుజుని బుద్ధిమంతునిగా చేయునని భగవంతుడు ఎటు చెప్పాను. మద్భావేన అని పదము చే దీనికి సమాధానం మొసగబడినది. అనగా బుద్ధిమంతుడు సమస్తమునందును భగవాన్ని కాంచగలడు కనుక నానా రకములకు లౌకిస్తులను బాహ్యముగా గాంచుచు వాటితో వ్యవహరించుచున్న బుద్ధిమంతుడు సకలమునందున్న ఏకత్వం చే అధిక ప్రభావితుడు అక్కర కలిగిన వాడునగును. సమస్తమునందును గల భగవంతుని సన్నిధి పైననే అట్టి ఏకత్వం ఆధారపడిను. ఇచ్చట వివరింపబడినట్లుగా నిజంగా బుద్ధిమంతుడు బాహ్యమునకు లౌకిక వివేకమునకే పరిమితుడు కాడు. హరే కృష్ణ. ఓకే. ఓకే, సో ప్రతి దాని యందును భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావనతో చూసేటువంటి వ్యక్తి చాలా బుద్ధిమంతుడు. ఎందుకంటే అలాంటి బుద్ధిమంతుడు చూసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా సమభావంతోనే చూస్తాడు. సమభావంతో చూడడము అనంటే, సమభావంతో చూడడం అంటే ఇప్పుడు మనం చూసే ప్రతిదీ కూడా ఒకే స్థాయిలో, ఒక మనిషిని చూసినా, ఒక చండాలుడిని చూసినా, ఒక ఏనుగుని చూసినా, ఒక కుక్కను చూసినా, ఒక పులిని చూసినా సమభావమే. ఓకే, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మను చూస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి నమస్కారం చేసినా కానీ అది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేసినట్లు అవుతుంది. ఇదే సమభావం. అలా అని మనం వెళ్ళి పులుల్ని, సింహాలని కౌగిలించుకోవాలని కాదు. సమభావంతో చూడమని కృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పేసి క్రూరమైనటువంటి జంతువుల దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ కూడా పరమాత్మే ఉన్నాడు అని చెప్పేసి జంతువులకి మనిషితో ఉన్నట్టు ఆ, ఉండగలమా? ఉండలేం. అంటే ఆ భౌతికమైనటువంటి లక్షణాలలో ఉన్నటువంటి మార్పులను గ్రహిస్తూనే ఆ జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మను మనం గౌరవిస్తూ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే చూసినప్పుడు భేదాలు అనేవి భౌతిక స్థాయిలో ఉంటాయి, కానీ జీవుడిగా ఆ భేదం అనేటువంటిది ఉండదు. అంతేకాదు ఆ శరీరంలో నెలకొని ఉన్నటువంటి పరమాత్మ ప్రతి జీవిలోనూ, ప్రతి శరీరంలోనూ ఉంటాడు. అందుకనే ఇలాంటి వ్యక్తిని పండితుడు అని అంటారు. పండిత సమదర్శన. ఓకే, ఎవరు ఎవరు పండితుడు అని పిలువబడతాడు? ఎవరైతే సమదర్శనం అంటే సమభావంతో చూస్తారో ఎవరినైనా కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు, తగిన గౌరవమును వసగువాడు నిజముగా బుద్ధిమంతుడిని భావింపబడును. అట్టి వ్యక్తి బ్రాహ్మణుని, చండాలుని, చోరుణ్ణి బ్రాహ్మణత్వమును గౌరవించడి. దాతను, సూర్యుని, నిప్పు రవ్వలను, సౌమ్యుని, క్రూరుని సమాన దృష్టిలో చూడును. ఎందుకు? ఎవరిని చూసినా ఆయనకి భగవంతుడే కనిపిస్తాడు కాబట్టి. ఎవరిని చూసినా భగవంతుడి సంబంధంలోనే కనిపిస్తారు. అదే కృష్ణ చైతన్యం అంటే. భగవత్ సంబంధంలోనే ఎవరైనా కనపడతారు. భగవంతుడు లేకుండా ఈ భౌతిక సృష్టి లేదు. ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా భగవంతుడితోనే సర్వవ్యాపకంగా ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా, దేని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ జంతువుని చూసినా కానీ భగవంతుడి సంబంధంలోనే మనకి కనిపించాలి. అది పండితుడి యొక్క లక్షణం. నెక్స్ట్ 15వ శ్లోకం. సుధీర సునీతి మత నరేష్వపీక్ష్ణం మద్భావం పుంసో భావయతో చిరాత్. సుధీర సునీతి మాతాజీ, శిరీష మాతాజీ. హరే కృష్ణ. నరేష భిక్షణం మద్భావం పుంసో భావయతో చిరాత్. స్పర్ధాసూయా తిరస్కారా సాహంకారా వియంతి. అర్థాసూయా తిరస్కారా సాహంకారా వియంతి. అందరు వ్యక్తుల యందున్న నా రూపము నిరంతరము ధ్యానించు వానికి అహంకారంతో పాటు స్పర్ధ, అసూయ, తిరస్కారం వంటి చెడు ప్రవృత్తులు శీఘ్రమే నశించును. భాష్యము. బద్ధజీవులు సమానుల ఎడ స్పర్ధను, ఉన్నతుల ఎడ అసూయను, ఆదీనుల కించపరిచెడి కోరికను కలియుందురు. ఈ కలుషిత ప్రవృత్తులు వీటికి మూలాధారమైనట్టి అహంకారము అన్యును ఎల్ల జీవుల ఎందున్న భగవంతుని ధ్యానించుచే శీఘ్రమే నశింపగలవు. హరే కృష్ణ. ఓకే, అందరు వ్యక్తుల యందున్నటువంటి నా రూపమును నిరంతరము ధ్యానించువానికి అహంకారంతో పాటు స్పర్ధ, అసూయ, తిరస్కారము వంటి చెడు ప్రవృత్తులు శీఘ్రమే నశించును. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే భగవంతుడిని ఎక్కువగా స్మరిస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి అనర్థ నివృత్తి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
అందుకనే ధ్యానము అనేటువంటిది మనం స్వయంగా కృష్ణ భగవానునే చేసినట్లయితే కనుక మన ధ్యానంలో మనం భగవంతునే ఎప్పుడు స్మరిస్తూ ఉన్నట్లయితే కనుక అత్యుత్తమమైనటువంటి లాభం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ధ్యాన యోగులు చాలామంది పరమాత్మ ధ్యానం చేస్తారు. పరమాత్మ ధ్యానం అంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ, కణంలోనూ భగవంతుడు విస్తరించి ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దాని మీద ధ్యానం చేస్తారు. అలా ధ్యానం చేసేటువంటి వ్యక్తులకి కల్మషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆ కల్మషాలు తొలగిపోతాయో అప్పుడు వాళ్ళు విశుద్ధ భక్తి యోగానికి రాగలుగుతారు. ఓకే. సో ఉన్నతుల ఏడ అసూయ, ఆ, ఇక్కడ చూడండి, బద్ధజీవులు సమానుల ఏడ స్పర్ధలను, ఉన్నతుల ఏడ అసూయను, ఆధీనులను కించపరిచిన కోరికలను కలిగి ఉందరు. మనకంటే గొప్పవాళ్ళని మనం గౌరవిస్తాం. మనతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళతోటి మన స్పర్ధలను కలిగి ఉంటాం. మనకంటే గొప్ప వాళ్ళ మీద అసూయను కలిగి ఉంటాం. మనకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని మనం కించపరుస్తాం. ఓకే. సో అలాంటి కలుషితమైనటువంటి ప్రవృత్తులు మనము పోగొట్టుకోవాలి. వీటన్నిటికీ కారణం మన దగ్గర ఉన్నటువంటి అహంకారం. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడిని ధ్యానిస్తామో అప్పుడు మన అహంకారం నశిస్తుంది. అందరినీ సమభావంతో చూసేటువంటి గుణం వస్తుంది. మనకంటే గొప్పవాడైనా, మనతో సమానుడైనా, మనకంటే కింది వాడైనా కానీ మనం అందరినీ కూడా గౌరవిస్తాం. ఓకే. నెక్స్ట్ 16వ శ్లోకం. కే సునీతమత. విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వీరాం చ దైహికీం విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీం ప్రణమేద్ధండవద్భూమా భూమా ఆశ్వచండాలగోఖరం ప్రణమేద్దండవద్భూమా అశ్వచండాల గోకరం. తన బంధువులు చేసే పరిహాసమును పట్టించుకొనక మనుజుడు దేహాత్మ బుద్ధిని దానితో కూడి ఉండేటి సిగ్గును విడిచినవాడే అందరి ఎదుట కుక్కలు, చండాలురు, గోవులు, గాడిదలకైనను సాష్టాంగ దండ ప్రణామం చేయవలెను. భాష్యము. సకల ప్రాణుల యందు భగవంతుని దర్శించుటను మనుజుడు సాధన చేయవలెను. భక్తులు తమను గడ్డిపోచ కన్నను హీనముగాను, చెట్టు కన్నను ఎక్కువ ఓర్పు కలవారిగాను భావించవలనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. అట్టి వినమ్ర స్థితి యందు విశుద్ధ భక్తియుత సేవా నిర్వహణలో మనుజుడు ఎంత మాత్రము కలత చెందడు. గోవు లేదా గాడిద భగవంతుడని భక్తుడు ఎన్నడును మూర్ఖత్వంతో తలచడు. కానీ ఎల్ల ప్రాణుల యందు భగవానుని గాంచుచు అతడు అట్టి ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో భేదభావంను చూపకుండును. థ్యాంక్ యూ. ఓకే. మనము ఇతరులను గౌరవించేటప్పుడు మనందరికీ కూడా భౌతికమైనటువంటి కల్మషాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం కనుక పోయి గాడిద ముందు కాళ్ళు పట్టుకుంటే గాడిదని, లేకపోతే ఏనుగుని, లేకపోతే కుక్కని నేను సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఉద్దేశంతో కూడా మనం చేయకుండా ఉంటాం కదండి. ఉం? భగవంతుడు అందరిలోనూ పరమాత్మను చూడమన్నారు. మనం కుక్కను చూసి సాష్టాంగ నమస్కారం చేస్తామా? పందిని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తాం. మరి భగవంతుడు ఆలయానికి వెళ్తే భగవంతుని చూడగానే చేస్తారు కదా. ఆ? మరి ఎందుకు మనం జంతువులో కూడా భగవంతుడిని చూడగలిగి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసినట్టు మనం జంతువులను చూసి ఎందుకు చేయట్లేదు, మనుషులను చూసి ఎందుకు చేయట్లేదు? మనం ఇలా చేస్తే ఎవరేమనుకుంటారు అనేటువంటి భయం. నిజానికి మన యొక్క స్థాయి, మన యొక్క భావము అనేటువంటిది అందరికీ అర్థం కాదు. అందుకనే వాళ్ళు ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, ఓకే, హేళన చేస్తారు. అందుకని తన బంధువులు చేసడి పరిహాసములను పట్టించుకొనక మనుజుడు దేహాత్మ బుద్ధిని దానితో కూడి ఉండి సిగ్గును విడిచిన వాడై అందరి ఎదుట కుక్కలను, చండాలురు, గోవులు, గాడిదలకైనను సాష్టాంగ ప్రణామములు చేయవలెను. ఇది కృష్ణుడు చెప్తున్నటువంటిది. ఓకే. ఇప్పుడు కలియుగంలో కనుక మనం అలా చేసామనుకోండి, నిజంగా మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో చేసేస్తారు, మెంటల్ హాస్పిటల్లో చేసేస్తారు కనీసం. సో కాబట్టి మనము కనీసంగా మనసులో అయినా తలుచుకుంటున్నామా? కనీసం కుక్కను చూడగానే పరమాత్మ, లేకపోతే జంతువుని చూడగానే పరమాత్మ, అది ఎవరిని చూసినా కానీ పరమాత్మ అంశ అనేటువంటి భావనలో కనీసంగా ఆ భావనకే రాకుండా ఆ స్థాయిలో నమస్కారం చేయడం సాధ్యమవుతుందా?
కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు చెప్పేశారు కదా, రేపటి నుంచి మనం అదే పని చేద్దాము, ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కానీ దండం పెట్టేద్దాము అని అంటే, భావన లేకుండా దండం పెడితే, వేస్ట్ గురుజీ. అందుకని మన చైతన్యంలో ముందు మార్పు రావాలి. మన చైతన్యంలో మార్పు కనీసంగా తెచ్చుకుంటే, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజుకైనా కానీ మనం భగవంతుడికి ఎలా అయితే మనం అసలు ఇంతెందుకు, మనం టెంపుల్కి వెళ్ళి టెంపుల్ గర్భగుడిలో భగవంతుడిని చూస్తేనే అలా నిలబడి ఇలా చూసి ఇలా వచ్చేస్తాం, కానీ కనీసం ఎంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు? ఎవరో తెలిసిన వాళ్ళు చేస్తారు తప్ప అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారని ఏమనుందా? లేదు ప్రభుజీ. ఆ నమస్కారం కూడా సరిగ్గా చేయరు. అంటే స్వయంగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసే మనము, శ్రీ విగ్రహాన్ని చూసే నమస్కారం చేయను మనము. ఆ భగవంతుడే ఇతరుల శరీరంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అని ఎప్పుడు తెలుసుకుంటాం? తెలుసుకొని ఆ వ్యక్తులకి నమస్కారం ఎప్పుడు తెలియజేస్తాం? అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనం ఆచరించాల్సిందల్లా ఏమిటంటే, ముందు మనము మందిరాలకు వెళ్ళినప్పుడు మొదటిగా మనం చేయాల్సిన పని సాష్టాంగ నమస్కారం. భగవంతుడి యొక్క ఆవరణలోకి వెళ్తున్నాం. మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయి కదా, పూజా మందిరాల్లో అయినా కానీ మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి. మామూలుగా అయితే రూల్ ప్రకారం ఎలా అంటే, మీరు భగవంతుడిని చూసిన ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఓకే, మీరు భగవంతుని చూసిన ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చేయాలి. అందుకనే మనం ఏం చేస్తాము, కట్టను మూసేస్తాం. అప్పుడు మనం భగవంతుని ఎప్పుడు చూడం, రోజు చూడం, భగవంతుని మనల్ని పద్దాక చూడం. మామూలుగా అయితే కొంతమంది హాల్లోనే పూజా మందిరం ఉంటుంది, హాల్లోనే అటు ఇటు తిరుగుతూ పూజా మందిరాన్ని క్రాస్ చేసిన ప్రతిసారి కూడా దాన్ని ప్రణామం చేసేస్తుంటారు. ఓకే, ఆ చైతన్యం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అలా చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు నన్ను చూస్తున్నారు, భగవంతుడిని నేను గౌరవించాలి అనేటువంటి భావన ఉంటుంది. కానీ మనమైతే, అందుకనే మనం ఎప్పుడూ కూడా కటన్ క్లోజ్ చేసి ఉంచాలి, కట్టను ఓపెన్ చేసి ఉంచకూడదు. హాల్లో మనం తిరిగేటువంటి ప్రదేశంలో పూజా మందిరం ఉంటే కనుక కట్టను ఎప్పుడు కూడా క్లోజ్గా ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది, మనం పదపదాకా నమస్కారం చేయకపోయినా కానీ ప్రాబ్లం లేదు. కానీ కట్టను ఓపెన్ చేసి ఉంటే మాత్రం నమస్కారం తెలియజేయాలి. ఓకే, అంటే ముందు మనం చైతన్యంలో మార్పు అనేటువంటిది ఎలా రావాలి అని అంటే, కనీసంగా శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నటువంటి ప్రతిసారి కూడా మనం సాష్టాంగ నమస్కారం చేస్తే, అది అలవాటుగా మార్చుకుంటే, అప్పుడు ఏమవుతుంది, ప్రతి వ్యక్తిలోనూ శ్రీ విగ్రహాన్ని చూసినప్పుడు, ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను చూసినప్పుడు అప్పుడు కూడా మనం చేయగలుగుతాం. అంటే మన చైతన్యం ముందు మనలో రావాల్సిన మార్పు ఏంటంటే, మనలో రావాల్సిన మార్పు శ్రీ విగ్రహాన్ని చూసినప్పుడు కనీసంగా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇక నెక్స్ట్ లెవెల్ చైతన్యం ఎప్పుడు అని అంటే, ఓకే, శ్రీ విగ్రహాన్ని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం, వైష్ణవుణ్ణి చూసినప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయగలగాలి. అదే నెక్స్ట్ లెవెల్ చైతన్యం. ఓకే, భగవంతుడిని చూస్తే సాష్టాంగ నమస్కారం చేయడం ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, నాలో ఆ చైతన్యం వచ్చినా రాకపోయినా అంటే చెయ్యొచ్చు. చేసిన కొద్ది రోజులకి మనకి ఆ చైతన్యం వస్తుంది, మనం చూసిన ప్రతిసారి మనకు తెలియకుండానే మనం సాష్టాంగ నమస్కారం చేసేస్తాం. రెండవ లెవెల్లో చైతన్యం ఏమిటి అంటే, కనీసం వైష్ణవులను చూసినప్పుడు కనుక మనము సాష్టాంగ నమస్కారం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకు? వైష్ణవుల హృదయంలోనే భగవంతుడు ఉంటారు. మనం వేరే ఎవరి గురించి వదిలిపెట్టినా, ఉంటారో లేదో తెలియకపోయినా, భగవంతుడు మాత్రం ఎక్కడ ఉంటారు, నా భక్తుల హృదయంలోనే ఉంటాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పారు. కాబట్టి వైష్ణవులను చూడగానే వైష్ణవ సేవ, వైష్ణవ పూజ, వైష్ణవులకి చేసేటువంటి నమస్కారం అది భగవంతుడికే చెందుతుంది, భౌతికంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి చెందదు, డైరెక్ట్గా భగవంతుడికి చెందుతుంది. అంటే మన చైతన్యం రెండు రకాలుగా ఉద్ధరించుకోవాలి. ఈ విధంగా భగవంతుడిని చూసిన ప్రతిసారి, వైష్ణవుని చూసిన ప్రతిసారి. ఆ తరువాత నెక్స్ట్ లెవెల్, మనం ఏ వ్యక్తిని చూసినా కానీ మనం అదే రకంగా గౌరవించగలగాలి. ఆ తర్వాత లెవెల్ చైతన్యం వ్యక్తులనే కాదు, జంతువులను చూసిన, అందుకనే మనం ఆవుని వీటిని పూజిస్తూ ఉంటాం కదా. సో ఆ తర్వాత కనీసంగా వేరే ఇతర జంతువులను చూసినా కానీ ఆ చైతన్యం రావాలి మనకి. అంటే అంచెలంచెలుగా వస్తుంది. డైరెక్ట్ ఈరోజు భాగవతంలో ఇలా చెప్పేశారు కదా అని చెప్పేసి రేపటి నుంచి మీరు అన్ని జంతువులకి నమస్కారాలు పెట్టేస్తారు, కానీ వైష్ణవులకు మాత్రం పెట్టరు, గుళ్ళో ఉన్నటువంటి దేవుడికైతే పెట్టరు. అన్ని జంతువుల్లోనూ భగవంతుని చూస్తారు, కానీ గుళ్ళో మాత్రం చూడను అంటే అది కరెక్ట్ కాదు. అందుకనే మన చైతన్యం అనేటువంటిది అంచెలంచెలుగా పురోగమించాలి. ఓకే, సో అంచెలంచెలుగా మనల్ని మనము మార్చుకోవాలి. నెక్స్ట్
17వ శ్లోకం. రుధిర సునీతి మాతాజీ చదువుతారా? ఓకే ప్రభుజీ. యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే తావదేవముపాసీత వాంగ్మనః కాయవృత్తిభిః. తావదేవముపాసీత వాంగ్మనః కాయ వృత్తిభిః. సకల జీవుల యందు నన్ను చూడగలిగే సామర్థ్యం పూర్తిగా కలిగినంత వరకు అతడు ఈ రీతిగా మనోవాకాయ కర్మలతో నన్ను ఉపాసించను. కృష్ణ కృపామూర్తి శీల కృపానికి జయకాంక్షం. எல்லா జీవులు యందు భగవానుని పూర్తిగా అనుభూతమనర్చుకున్నంత వరకు మనుషుడు సకల ప్రాణులకు వందనమొసగుడి పద్ధతిని కొనసాగించగలడు. అతడు వాటి ముందు వాస్తవముగా నేలపైన పడి నమస్కరింపబోయెను. కనీసము మనస్సులో లేదా వాక్కుల ద్వారా వందనము గావింపగలను. ఇది భక్తునికి ఆత్మ సాక్షాత్కారము వేగవంతము గావింపగలదు. హరే కృష్ణ. సకల జీవుల యందు నన్ను చూడగలిగేడి సామర్థ్యమును పొందేంత వరకు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు మనం ఎవరిని చూస్తున్నా కానీ వాళ్ళల్లో మనకి భగవంతుడు కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం మనోవాక్కాయ కర్మలచే నన్ను ఉపాసించవలను. విగ్రహారాధన చేయాలి. మనసుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి. మనసుతోటి భగవంతుడిని స్మరించటం, భగవంతుడిని పూజించిన దాంతో సమానం. వాక్కుతోటి ఎలా? వాక్కుతోటి కృష్ణ కథలు మాట్లాడడం, కృష్ణుడి గురించి మాట్లాడటం, శాస్త్రం గురించి మాట్లాడటం, శాస్త్రం చదవడం. ఇది మనం వాక్కుతో చేసేటువంటి భగవంతుడి సేవ. ఇక కర్మలతోటి మనం ఏ పని చేసినా కానీ వైష్ణవ సేవ లేకపోతే భగవత్ సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? గురువులకి చేసేటువంటి సేవ. ఇవన్నీ కూడా మనం కర్మలతోటి కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అప్పుడు మనకేమవుతుంది? భగవంతుడు ప్రతి జీవిలోనూ పరమాత్మను చూసేటువంటి సామర్థ్యాన్ని మనకిస్తారు. అంతేకాని మనం ఈ సేవలన్నీ చేయకుండానే మనకి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను చూసేటువంటి సామర్థ్యం మనకి రాదు కదా. కాబట్టి అంచెలంచెలుగా మనం కొంచెం కొంచెంగా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైనా జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, 2 రోజులు వెళ్ళిపోతే వచ్చేస్తుందా? తగ్గిపోతుందా బాడీ పెయిన్స్? 2 రోజులు జిమ్కి వెళ్తే? ఎక్సర్సైజ్ చేయండి. ఫిజియోథెరపీ వాళ్ళు ఏం చెప్తారు? ఎక్సర్సైజులు చేయండి అని చెప్తారు. ఎక్సర్సైజులు చేస్తే బాడీలో ఉన్న వీక్ మజిల్స్, వీక్ బోన్స్, వీక్గా ఉన్నవన్నీ కూడా స్ట్రెంగ్త్ వస్తాయి అని చెప్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత వస్తుంది ఆ స్ట్రెంగ్త్. మొదటి 2 రోజుల్లో ఏమొస్తుంది? ఉన్న పెయిన్స్కి ఇంకా పెరుగుతాయి, పెయిన్స్ తగ్గవు. కానీ అది కంటిన్యూ చేయాలి. పెయిన్స్ పెరిగాయి కదా అని ఆపకూడదు. ఇంకా కొంతకాలం కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ స్ట్రెంగ్త్ వల్ల మనకున్న పెయిన్స్ కూడా పోతాయి. ఓకే, అంటే సామర్థ్యం అనేటువంటిది పెరిగేంత వరకు మనం దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే మనం పొందాల్సింది పొందుతాం. అలానే ప్రతి జీవిలోనూ పరమాత్మ చూసేటువంటి సామర్థ్యం మనకు రావాలి అని అంటే ముందు మనము భగవంతుడిని మనం చేసేటువంటి పనితోటి, మనం మాట్లాడేటువంటి మాటతోటి, మన మనస్సుతోటి భగవంతుడిని, ఇదే ఎక్సర్సైజ్. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తేనే మనం భగవంతుడిని చూసే సామర్థ్యాన్ని పొందగలుగుతాం. నెక్స్ట్ 18వ శ్లోకం. సుజాత మాతాజీ. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాత్మా మనీషయా. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాత్మా మనీషయా. పరిపశ్యన్యుపరమేత్ సర్వతో ముక్త సంశయః. పరిపశ్యన్ను పరమేశ్ సర్వతో ముక్త సంశయః. సర్వవ్యాపకుడగు భగవానుని అట్టి దివ్య జ్ఞానముచే మనుజుడు పరతత్వమును సర్వత్రా గాంచగలుగును. ఆ విధముగా సర్వ సంశయాదుడై సర్వ సంశయ దూరుడై
అతడు కామ్యకర్మలను విరమించును. ఉమ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సర్వవ్యాపకుడు భగవానుని అట్టి దివ్య జ్ఞానము చే మనుజుడు పరతత్వమును సర్వత్రా గాంచగలుగును. ఎప్పుడైతే మనం అలా సాధన చేస్తామో అప్పుడు భగవంతుడు సర్వవ్యాపకము అనేటువంటి విషయం తెలిసి ఆ సర్వవ్యాపకమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఏమిటది? అదే దివ్య జ్ఞానం. ఓకే, ఆ దివ్య జ్ఞానంతో సర్వత్రా మనము భగవంతుణ్ణి చూడగలుగుతాం. సర్వ సంశయాలకి దూరుడే అతడు కామ్యకర్మలను విరమించును. ఓకే, ఇంకా అప్పుడు మనం చేసేటువంటి కర్మలు భౌతికమైనటువంటి స్థాయిలో ఉండవు, కేవలం భగవత్ సేవగా ఉంటాయి. కామ్యకర్మలకు దూరం అవడం అంటే భౌతిక కర్మలు చేయడం వదిలేసి కేవలం ఆధ్యాత్మికంగా ఉంటారు. అంటే భగవంతుడి యొక్క సంతృప్తే లక్ష్యంగా ఉంటుంది. నెక్స్ట్ 19వ శ్లోకం అమృతమాతాజీ. అయం హి సర్వకల్పానాం సద్రీచీనో మతో మమ. ప్రభుజీ 19. ఉమ్, అయం హి సర్వకల్పానాం సద్రిచీనో మనో మమ మతో మమ మతో మమ మద్భావ సర్వభూతేషు మనోవాక్కాయ వృత్తిభిః. మద్భావ సర్వభూతేషు మనోవాక్యాయ వృత్తిభి. హరే కృష్ణ ప్రభుజీ. సకల జీవుల యందు నన్ను అనుభూత మునర్చుకొనుటకై మనోవాక్యాయ కర్మలను ఉపయోగించడి ఈ పద్ధతి నిజముగా సర్వోత్తమమగు ఆధ్యాత్మికోన్నతి విధానమని నేను భావించుచున్నాను. మనసుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి మనం చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన సకల జీవులలో ఉండేటువంటి పరమాత్మని చూసేటువంటి సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది. ఇది సరి అయినటువంటి ఆధ్యాత్మికోన్నతికి కావాల్సినటువంటి విధానము అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఇది కృష్ణుడి యొక్క అభిప్రాయం. కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏంటి? మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలంటే మనం ఎలా చేయాలన్నారు? మనసుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి కేవలం భగవంతుణ్ణి ఆరాధించాలి. అప్పుడు భక్తిలో పురోగమిస్తాం. ఇది మనకి భగవంతుడు చెప్తున్నటువంటిది. వాక్కుతోటి మనం భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం అవతల వ్యక్తి భగవద్భక్తుడైతే ఆ భగవద్భక్తుడితో మాట్లాడినప్పుడు మాత్రమే మనం నిరంతరం వాక్కులతోటి భగవద్భక్తి చేస్తాం. ఇప్పుడు నా పక్కన ఎవరో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనతోటి నేను ఏం మాట్లాడినా కానీ ఆయన మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అవునా కదా? లౌకికమైనటువంటి వ్యక్తులు మనకి దగ్గరికి వస్తారా? రారు. ఎందుకు? మనం ఎప్పుడూ కృష్ణ కథ మాట్లాడతాం, కృష్ణుడి గురించి మాట్లాడతాం, భాగవతంలో ఇలా చెప్పారు, భగవద్గీతలో ఇలా చెప్పారు అని ఉదాహరణలతో సహా మాట్లాడుతూ ఉంటాం. ఇది మాట్లాడుతూ ఉన్నటువంటిది వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. అదే మన పక్కన ఇంకొక భక్తుడు ఉన్నాడు అనుకోండి, మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు అంత ఎక్కువగా రమిస్తారు. వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు మనల్ని ఇంకా మాట్లాడని ప్రేరేపిస్తారు. అంటే వాక్కుతోటి నిరంతరం భగవంతుడి యొక్క ఆరాధన చేయాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఎవరితో ఉండాలి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనము నిరంతరం వాక్కుతోటి భగవంతుడి యొక్క ఆరాధన చేయగలుగుతాం. ఓకే, మనసుతోటి కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది అది? నిరంతరం మనం భగవన్నామ స్మరణం చేసినప్పుడు, నిరంతరం మనం భగవంతుడిని స్మరిస్తున్నప్పుడు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి తను చేసేటువంటి ప్రతి పని, తను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటుంది. కాబట్టి అంటే భగవంతుడు కేంద్రంగానే చేస్తాడు కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మనం అనుకోకపోయినా మన మనసులోకి కృష్ణుడు వస్తూనే ఉంటాడు. మనం ఏ పని చేసినా కృష్ణుడు వస్తూనే ఉంటాడు. మనం ఎక్కడున్నా కృష్ణుడు వస్తూనే ఉంటాడు. ఓకే, కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుడు ఇస్తున్నటువంటి ఒకే ఒక ఉపాయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20వ రోజా మాతాజీ. న్యహంగోపక్రమే ధ్వంసో మద్ధర్మస్యోద్ధవాణ్వపి. నహ్యగ్రో ప్రక్రమే ధ్వంసో మద్దన్మస్యోద్ధవాన్వపి. నహ్యంగోపక్రమే ధ్వంసో మద్ధర్మస్యోద్ధవాణ్యపి. నహ్యంగోపక్రమే ధ్వంసో మద్దన్మస్తోద్యవాన్వపి. మయా వ్యవసితః సమ్యక్ నిర్గుణత్వాధనాశిషః.
మయా వ్యవస్థిత సంజ్ఞాన్ నిర్గుణత్వ ఉద్భవ నా భక్తి యోగ విధానమును నేనే స్వయంగా స్థాపించిన కారణమున అది నిర్గుణము వాంఛారహితమైనదై ఉన్నది. ఈ పద్ధతిని స్వీకరించేది భక్తుడికి కించితైనను హాని జరగదు. భాష్యము. మునులు ప్రామాణికులు మానవ ప్రగతికి పలు విధానములు ఏర్పాటు చేసినప్పటికీ భగవంతుడు స్వయముగా భక్తి యోగ విధానమును ప్రవేశపెట్టి ఉన్నాడు. దాని యందు మనుషుడు ప్రేమయుత సేవలో నేరుగా భగవద్రాశ్రమమును పొందగలడు. లాభాపేక్ష లేకుండా భగవంతుణ్ణి సేవించేది వ్యక్తి తన పురోగతి యందు ఎన్నడూను పరాజితుడు కాగా త్వరలోనే నిక్కముగా భగవద్ధామమును చేరగలడు. భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది నిర్గుణమైనది. మనం ఏ పని చేసినా కానీ, ఎలాంటి పూజలు చేసినా, ఎలాంటి పురస్కారాలు చేసినా, ఎలాంటి దాన ధర్మాలు చేసినా కానీ సత్వరజస్ తమో గుణాలలో ఉంటాయి. కేవలం కృష్ణ భక్తి తప్ప. ఓకే, భగవంతుడి పట్ల మనం చేసేటువంటి భక్తి తప్ప మరి ఏ ఇతర పనులైనా కానీ సత్వరజస్తమో గుణాల్లోనే ఉంటాయి. దాన ధర్మాలు కూడా సత్వరజస్తమో గుణాల్లో ఉంటాయి. అందుకని మనకి భగవద్గీతలో ఎన్ని రకాల దానాలు, ఎన్ని రకాల యజ్ఞాలు, ఎన్ని రకాల తపస్సుల గురించి చెప్పారు. అవునా కదా? 3 రకాల యజ్ఞాలు, 3 రకాల దానాలు, 3 రకాల తపస్సుల గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు అలా? ఎందుకంటే మనకు తెలియదు మనం చేస్తున్నటువంటిది సత్వగుణంలో ఉందో, రజోగుణంలో ఉందో, తమో గుణంలో ఉందో మనకు తెలియదు. మనం అందరం అనుకుంటాం మేము గొప్పగా తపస్సు చేస్తున్నాం, గొప్పగా దానాలు చేస్తున్నాం, గొప్పగా ధర్మాలు చేస్తున్నాం, మేము అందరం యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం అనుకుంటాం. కానీ గుణ ప్రభావంలో ఉందా లేదా అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. దానివల్ల మనం ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి తప్ప మీరు ఏ ఇతరమైనటువంటి పనులు చేసినా కానీ అవన్నీ కూడా గుణ ప్రభావంలో ఉన్నట్లే అంటున్నారు. కేవలం కృష్ణ భక్తి మాత్రమే నిష్కామమైనది. కేవలం కృష్ణ భక్తి మాత్రమే గుణ ప్రభావంలో లేనటువంటిది, నిర్గుణమైనటువంటిది. అందుకనే నిర్గుణమైనటువంటి కర్మలు చేసేటువంటి వ్యక్తి, అంటే కృష్ణ భక్తి చేసేటువంటి వ్యక్తి దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు? ఆయనకి ఎలాంటి హాని జరగదు. మాయలో ఉండి మాయతోటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి భయపడాలా? ఈ మాయనే నియంత్రించేటువంటి భగవంతుడికి సేవ చేసేటువంటి వ్యక్తి భయపడాలా? మాయలో ఉన్న వ్యక్తి భగవంతునికి భయపడాలి. సెకండ్ ఆప్షన్. కాబట్టి భగవంతునే స్వయంగా ఆశ్రయించి ఉండడమే భక్తి యోగం. ఈ భక్తి యోగాన్ని ఎవరో మునులు, కవులు, లేకపోతే పండితులు చెప్పారా? స్వయంగా భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ. భక్తి యోగం ఎలా చేయాలి? మనసుతోటి, బుద్ధితోటి చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, మనసుతో, వాక్కుతో, కర్మలతో భగవంతుణ్ణి ఆరాధించాలి. అలా చేసినటువంటి వ్యక్తి సర్వవ్యాపకమైనటువంటి నన్ను ప్రతి జీవిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి బ్రాహ్మణుల్లోనూ, చండాలుల్లోనూ, దొంగలో కూడా నన్ను చూడగలుగుతారు. అలా చూడగలిగినటువంటి వ్యక్తి ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా సాష్టాంగ నమస్కారం చేసే స్థితికి వెళ్తాడు. ఇది నిరంతరం అంటే అంతర్బాహ్యాల్లో భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి భక్తుడు. ఓకే, ఆ స్థాయికి వెళ్తాడు. అలాంటి వ్యక్తి, అలాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనకి చెప్పింది స్వయంగా కృష్ణుడే. నిర్గుణుడైనటువంటి కృష్ణుడు ఇచ్చినటువంటి ప్రాసెస్ నిర్గుణమైనదే. అలాంటి నిర్గుణమైనటువంటి ఆ పద్ధతిని అవలంబించినటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికే వెళ్తాడు. అంతేకాని మళ్ళీ సత్వరజస్తమో గుణాల ప్రభావంలో పనిచేసినటువంటి వ్యక్తులు పొందేటువంటి గమ్యాన్ని పొందడు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం. మల్లేశ్వరి మాతాజీ. यो यो मयि परे धर्म कल्प्यते निष्फलाय चेत् यो यो मयि परे धर्म कल्प्यते निष्फलाय चेत् तथा यासो निरर्धस्याद् भयां धीरिव सत्तमाम् तदा यासो निरर्धस्य भयादेरिव सत्तमा. సాధు జన శ్రేష్ఠుడా ఉద్ధవ, ప్రమాదకర పరిస్థితి యందు సాధారణ వ్యక్తి అరుచును, భయగ్రస్తుడగును, శోకించును. అయినను అట్టి వ్యర్థమగు భావములు పరిస్థితిని మార్పు చేయబోవు. కానీ వాంఛరహితముగా నాకు సమర్పింపబడిన కర్మలు బాహ్యమునకు వ్యర్థములే అయినను నిజమైన ధర్మమగును. ప్రభుపాల్ వారి భాష్యమునికి జై.
ఎంతటి తుచ్చ కార్యమైనను వాంఛారహితముగా భగవంతుని కొరకు చేసినప్పుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును కలుగజేయగలదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సర్వదా తన భక్తిని రక్షించి పోషించును. కానీ భక్తుడు తాను చేసేడి భక్తియుత సేవ నిరంతరాయువుగా కొనసాగవలను కోరుచు రక్షణకై లేదా పోషణకై భగవంతుని వేడుకొనిచో బాహ్యమునకు అనవసరమైనట్టి అట్టి విన్నపములను దేవదేవుడకు శ్రీకృష్ణుడు మహోన్నత ధర్మమని భావించును. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సాధుజన శ్రేష్ఠుడా ఉద్ధవ, ప్రమాదకర పరిస్థితి యందు సాధారణ వ్యక్తి అరుచును, భయగ్రస్తుడగును, శోకించును. మనందరికీ అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి భావాలు వస్తాయి. కొన్నిసార్లు కోపం వస్తాయి, కొన్నిసార్లు సంతోషం వస్తాయి, కొన్నిసార్లు భయం వస్తుంది, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు నవ్వు వస్తుంది. ఇలాంటి భావాలన్నీ కూడా తనకున్నటువంటి ఆ పరిస్థితిని మారుస్తాయా? భయపడితే సందర్భం మారిపోతుందా? పరిస్థితులు మారిపోతాయా? మనకున్నటువంటి ప్రమాదం పోతుందా? లేదు కోపం వస్తే సందర్భం పరిస్థితులు మారిపోతాయా? మారు. తెలివైనటువంటి వ్యక్తి తనకు వచ్చినటువంటి పరిస్థితుల ప్రభావంగా వచ్చేటువంటి భావాలని నియంత్రించుకుంటాడు. ఎందుకు? నేను వ్యక్తపరిచేటువంటి భావము నా సమస్యను పరిష్కరించదు అని తెలిసినటువంటి వ్యక్తి ఆ భావాలను వ్యక్తపరచడం వృధా అనుకుంటాడు. ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో, బయట పోతున్నాం, రోడ్డు మీద పోతున్నాం, ఎవరో మనకి ఎదురు వస్తారు, ఏదో తప్పు చేస్తాడు, మనకు వాడి మీద కోపం వస్తుంది, తిట్టేస్తాం. వాడు మారతాడా? జనరల్గా వీరిది కారుల్లో ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు మనతో పక్కన ప్రయాణం చేసేవాళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, మనకు అడ్డం వస్తారనుకోండి. అప్పుడు మనం ఏమంటాం? డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడు ఏమంటాడు? వాడిని తిట్టేస్తాడు. డ్రైవర్ సీట్లోంచి దిగి మరీ వాడిని కొట్టేస్తాడు, లేదా వాడిని అరుస్తాడు, కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇవన్నీ వ్యర్థం. ఎందుకు? అలా చేస్తే వాడు మారుతాడా? పైగా నువ్వు నాకు చెప్పే అంతటోడివా, నువ్వు నన్ను కొట్టే అంతటోడివా, నువ్వు నన్ను తిట్టే అంతటోడివా అని వాడు మళ్ళీ ఎదురు తిరిగి మళ్ళీ మన మీదకి వస్తాడు. అంతకు మించి మనం ఆ పరిస్థితిని మనం చేంజ్ చేయగలుగుతున్నాం? ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా మనకు వచ్చేటువంటి భావం మన పరిస్థితులను మారుస్తుందా? ఒకవేళ మారిస్తే మీరు లైఫ్లో ఒక్కసారే కోప్పడాలి ఒక వ్యక్తితో. ఒకే వ్యక్తితో 10 సార్లు మీరు కోప్పడే సందర్భాలు ఉన్నాయా? 10 సార్లు ఏంటి ప్రభు, 1,00,000 సార్లు కోప్పడ్డాం ఒకే వ్యక్తితో అంట. ఒకే వ్యక్తితో 1,00,000 సార్లు కోప్పడిన ఆ వ్యక్తి మారినప్పుడు 1,00,000 సార్లు మీ కోపం ఎక్కడికి పోయింది? ఏమైంది? మరి ఎందుకు ఆ కోపాన్ని ప్రదర్శించడం? ఆ కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఆ వ్యక్తిని మార్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించి లాభం ఏంటి? బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి అలా చేయడు. ఓకే, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రమాదకర పరిస్థితి యందు సాధారణ వ్యక్తి అరుచును, భయగ్రస్తుడగును, శోకించును, అయినను అట్టి వ్యర్థమగు భావములు పరిస్థితిని మార్పు చేయజాలవు. కానీ వాంఛారహితముగా నాకు సమర్పింపబడినటువంటి కర్మలను బాహ్యమునకు వ్యర్థములే అయినను నిజమైనటువంటి ధర్మముగా రగును. చూడడానికి, బయట చూసేదానికి ఏం చేస్తున్నారు ఈయన? ఏదో ఎక్కడో విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజ చేస్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు, పూలు పెడుతున్నాడు. ఆ విగ్రహం తినకపోయినా కానీ కష్టపడి వండి మరీ ఆఫర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇదన్నీ పిచ్చి పనులా కనిపిస్తాయి లౌకికమైనటువంటి వ్యక్తులకి కదా. ఒక చిన్న పిల్లాడు ఏం చేస్తారండి? బొమ్మల కొలువులు ఆటలాడతారు. వంట సామాన్లతోటి వంటలు కూడా చేస్తారు. బొమ్మలను కూర్చోబెట్టి ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతూ ఆ బొమ్మలకు కూడా ఫుడ్ తయారు చేసి పెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు దాన్ని చూసి ఏమనుకుంటారు? చిన్నపిల్లాడు తెలియదు అనుకుంటారు. అవునా కదా? అంతేనా? ఏదో పిచ్చోడు అలా చేస్తాడు. ఆ బొమ్మలు తింటాయా? మనం నిజంగానే గిన్నెలో నీళ్లు ఉండవు, నీళ్లు ఉన్నట్టు ఫీల్ అవుతాం. గిన్నెలో బియ్యం ఉండదు, బియ్యం ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఉడకదు, ఉడికింది అంటాం. ఓకే, మళ్ళీ ప్లేట్లో అలా వడ్డించినట్టు యాక్షన్ చేస్తాం. ప్లేట్లో వడ్డిస్తాం, పెడతాం, బొమ్మలు అట్లా ఆడతాం. ఇవన్నీ బయట నుంచి చూసేటువంటి పెద్దవాళ్ళకి
ఇవన్నీ పిచ్చి పనులు అనుకుంటారు. మెచ్యూరిటీ లేక పిల్లలు అలా చేస్తున్నారు అని అనుకుంటారు. ఓకే, కానీ బయటకు చూడడానికి ఇలానే ఉంటుంది భగవద్భక్తి కూడా. మన భావనలు, మనం భగవంతుడికి చేసేటువంటి సేవలు, భగవంతుడి యొక్క పూజ, ఆఫరింగ్స్, ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి వ్యక్తులకి వ్యర్థంగా కనిపిస్తుంటాయి. కానీ అవి నిజమైనటువంటి ధర్మము అని చెప్తున్నారు కృష్ణుడు. నిజమైనటువంటి అసలు నిజమైన మంచి పని అంటే అదే. దాన్ని చూసి పిచ్చి పనులు అనుకొని చేసేటువంటి పనులు ఎవరైతే ఏమేమి చేస్తున్నారో అవన్నీ పిచ్చి పనులు. ఇవి కాదు పిచ్చి పనులు. ఆదివారం టెంపుల్కి వెళ్ళడం, అక్కడ కిచెన్లో సేవలు చేయడం, వైష్ణవులకి సేవ చేయడం, ప్రసాదాలు వండి పెట్టడం, భాగవతం శ్రవణం చేయడం, టెంపుల్ సేవ చేయడం, లేకపోతే వైష్ణవుల సేవ చేయడం, ఇవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు. అది మనం చేయాల్సింది. లౌకికులకి అది తెలియదు, లౌకికులకి అది వ్యర్థమైన పనిలాగా కనిపించవచ్చు. నెక్స్ట్ 22వ శ్లోకం. ఉమాపతి ప్రభు. ఏషా బుద్ధిమతాం బుద్ధిర్మనీషా చ మనీషినాం. ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషీ చ మనీషినాం. యత్సత్యమనృతేనేహ మర్త్యేనాప్నోతి మామృతం. యస్సత్యమనోరుతే మృతేనయః మత్యానాప్నోతి మామృతం. ఈ పద్ధతి బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, చతురుల యొక్క పరమ చాతుర్యం అయి ఉన్నది. ఎలయన దీనిని అనుసరించుట ద్వారా మనుజుడు తాత్కాలికము అసత్యమైన దానిని ఉపయోగించుకొని ఈ జన్మ ఎందే నిత్య సత్యముగు నన్ను పొందగలడు. ఈ అధ్యాయమునందు భాష జయప్రపాటికి ఈ అధ్యాయమునందు వర్ణితమైనట్లుగా భగవత్ సేవ యందు స్వీయ ప్రతిష్టను కోరుకునే వాడు బుద్ధిమంతునిగా, చతురునిగా పరిగణింపబడును. అట్లే గొప్ప తత్వవేత్తగా నగుటకు ఆతృత పడేవాడు కూడా పరమ బుద్ధిమంతుడు కాడు. ధనమును కూడబెట్టుట్లో నిపుణుడు కూడా బుద్ధిమంతుడు కాడు. తాత్కాలికము భ్రాంతమయమైన దేహమును మరియు తన సంపత్తులను ప్రేమతోను నిస్వార్థముగాను తనకు ప్రేమతో సమర్పించిన భక్తుడే పరమ బుద్ధిమంతుడు. చతురుడిని భగవాన్ ఇచ్చిన పేర్కొనిన వాడు ఈ విధముగా భక్తుల నిత్య పర్వతమును పడేయగలడు. వేరుబాటులో కోరిక గాని కపటత్వం గాని లేకుండా వాస్తవముగా శ్రీకృష్ణుని శరణు చేస్తే నిజమైన బుద్ధి. ఇది భగవంతుని అభిప్రాయము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పటి వరకు కృష్ణుడు ఏ విధంగా భక్తి యోగంలో ఉండాలి, ఏ విధంగా భగవంతుని స్మరించాలి, మనసుతోటి, కర్మలతోటి, వాక్కులతోటి ఎలా చేయాలి అని చెప్పారు, భగవదారాధన ఎలా చేయాలి అని చెప్పారు. అలా చేసేటువంటి వ్యక్తి, దాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి తెలివి గలవాడు. తెలివి కలిగినటువంటి వాళ్ళందరిలో కల్లా తెలివి కలిగినటువంటి వాడు, చతురత కలిగినటువంటి వ్యక్తుల్లో అందరిలో కల్లా చతురతను కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అలాంటి వ్యక్తులను అనుసరించడం వలన ఏమవుతుంది, అలానే మనం కూడా ఉండడం వల్ల తాత్కాలికము అసత్యమైనటువంటి దానిని ఉపయోగించుకుని ఈ జన్మ ఎందే నిత్య సత్యముగు నన్ను పొందగలుగును. ఓకే, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తాత్కాలికమే. చివరికి మన బంధాలు కూడా తాత్కాలికమే. భగవంతుడు మనకిచ్చినటువంటి ఐశ్వర్యం కూడా తాత్కాలికమే. అంటే తాత్కాలికంగా మనకి ఇవ్వబడినటువంటి ప్రతి దాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించుకొని మనం కనుక ఇప్పటి వరకు చెప్పినటువంటి దాని విధంగా చేసినట్లయితే మనం నిజమైనటువంటి తెలివి గల వాళ్ళము, నిజమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళము. దానివల్ల మనం ఏమవుతుంది, ఈ జన్మలోనే మనము భగవంతుడిని పొందగలము. కొన్ని జన్మలు మళ్ళీ ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ మనం చేసే పనిలో విశ్వాసం ఉండాలి. భగవంతుడు కృష్ణుడే అది చెప్తున్నారు. నన్ను శాశ్వతమైనటువంటి నన్ను పొందడం కోసం తాత్కాలికమైనటువంటి ప్రతిదీ కూడా మీరు నా సేవలో ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. ఇక తాత్కాలికమైనది ఏదేది మీకుందో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏముంది అనేది, తాత్కాలికంగా భగవంతుడు నాకు ఏమిచ్చాడు, తాత్కాలికంగా భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా మనం భగవత్ సేవకు ఉపయోగించడం కోసం ఇచ్చారు. నెక్స్ట్ దేవి వేముల మాతాజీ. ఏషతే విహితః కృష్ణో బ్రహ్మవాదస్య సంగ్రహః. ఏషతే విహితః కృష్ణో బ్రహ్మవాదస్య సంగ్రహః. సమాసవ్యాస విధినా
దేవానామపి దుర్గమః. సమాసవ్యాస విధినా దేవానమపి దుర్గమః. ఈ విధముగా పరతత్వ విజ్ఞాన సంపూర్ణ సంగ్రహమును సంక్షేపముగను విస్తారముగను నేను నీకు చెప్పి తిని. దేవతలకైనను ఈ విజ్ఞానము అత్యంత దుర్గ్రాహ్యమైనది. భాష్యము. దేవానాం అనగా దేవతలు, మునులు, పుణ్యులగు తత్వవేత్తలు అను పదము సత్వగుణయుతులకు జీవులను సూచించును. దేవదేవుని సంపూర్ణ శరణాగతి లోపించిన కారణమున వారు పరతత్వమును ఎరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పటి వరకు నేను చెప్పింది చాలా సరళంగా చెప్పాను అనేటువంటి విషయం చెప్పారు. చాలా సరళంగా సంపూర్ణ సంగ్రహం సంక్షేపముగా, అంటే పూర్తి డీటెయిల్గా, సంక్షేపముగా, అంటే సమ్మరీ లాగా, చాలా ఈజీగా, సింపుల్గా, విస్తారముగాను నేను నీకు చెప్పితిని. దేవతలకైనను ఈ విజ్ఞానము అత్యంత దుర్గాహ్యమైనది. అంటే ఇలాంటి విషయాలు దేవతలకు కూడా తెలియదు. ఇలా చేస్తే భగవంతుని పొందగలము అనేటువంటి విషయం దేవతలు కూడా అర్థం చేసుకోలేని విషయం. దాన్ని నేను నీకు సంక్షేపముగా, విస్తారంగా, సరళంగా చెప్పాను నేను నీకు అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి శరణాగతి ఉండాలి, భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి. అందుకనే చాలామంది ఇది చదివినా ఎందుకు అర్థం చేసుకోలేరు అని అంటే వాళ్ళకి శరణాగతి లేకపోవడం వల్ల అర్థం చేసుకోరు. మనకి శరణాగతి ఉంటే మనం కూడా ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోగలుగుతాం. లేదు అంటే కనుక ఇవి లౌకికమైనటువంటి 4 మాటలలాగానే అందరికీ కనిపిస్తాయి. ఏదో చెప్తున్నారు, పూజ చేయమంటున్నారు, ఓకే, అట్లనే కనిపిస్తుంది తప్ప అది ఎందుకు చేయమంటున్నారు, కృష్ణుడు ఏం చెప్పారు, దానిలో తత్వం ఏమిటి అనేటువంటి విషయం మనకి అర్థం కాదు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. 23 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 24 శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.